నుండి వచ్చారు? కడప నుంచి వచ్చామమ్మా. మా పాపను తీసుకొని పిల్లలు లేవని ఇన్‌స్టాగ్రామ్‌లో మన సిలుకూరి బాలాజీ పంతులు గారు చెప్తే, ఆయన ఎప్పుడైనా ఏ టైం అయినా పర్లేదు. ఈరోజు ఉదయం 8 గంటలకు చిలుకూరులో ఉండాలంటే, మేము 7:30 కల్లా చిలుకూరుకి వచ్చేసాము. వస్తే ఇంక కీలో ఉండిపోయారు పాప వచ్చేసి. తర్వాత లోపలికెళ్ళడానికి 2½ అవర్స్ పట్టింది. మళ్ళా జనాభా రాంగా, రాంగా, రాంగా చాలా ఎక్కువయ్యారు. వాళ్ళకి వాటర్ సప్లై లేదు. ఆడ మెయింటెనెన్స్ లేదు. కీ అనేది ఒక పద్ధతి లేదు. జెంట్స్ కూడా ఎలా అంటే అలాగా ఉంటే జెంట్స్ లోపలికి నాట్ అలౌడ్ అన్నారు కానీ ఒక్కొక్కరిని పంపిస్తూనే ఉండరు. తర్వాత వాళ్ళు ఇదేంటి గోడల పైకి ఎక్కిన, స్తంభాలు ఎక్కిన, చెట్లు ఎక్కిన, ఆ రథం పైకి ఎక్కినా కూడా పోలీసు వాళ్ళు కూడా చూస్తాంటే కానీ వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ ఇంకొకటి కూడా ఏమీ లేదు. నేను సిఐ గారితో కూడా చెప్పాను, సార్ ఈ మాదిరి ఉంది, అనౌన్స్మెంట్ చేసి మగవాళ్ళని పక్కన పెట్టండి, ఆడవాళ్ళకి లోపలికి పంపిస్తామన్నారు కాబట్టి ఆడవాళ్ళకు ఒక కీ పద్ధతిగా పంపిస్తే బాగా నిదానంగా అందరికి కూడా ప్రసాదం అందుతుంది. అది అంటే ఆయన మేము చెప్పేది వినడం లేదండి, మాకు మనుషులు లేరు, మేము నలుగురు వినమని వెళ్ళిపోయాడు. 12:30కు ఇంకా ప్రసాదం ఇవ్వడం లేదు, మీరు వెళ్ళొచ్చండి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. మీకు దొరికిందా ప్రసాదం? మా పాపకు లాస్ట్ దొరికిందండి. కొంత కొంచెం. కొంచెం దొరికింది. చాలామంది నిరుత్సాహంతో అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రసాదం వద్దే వద్దు, ప్రాణంతో బతికుంటే చాలని చెప్పేసి అని వచ్చారండి. చాలామంది, ఒకరు కాదు చాలామంది వచ్చారు. అలా అలా కొంతమంది మా భార్యని పంపండి, వద్దు మాకు ప్రసాదం వద్దని అరిచి గోల చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడ చాలామంది ఉన్నారు, ఒకరనే కాదు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ పేర్లు తెలిసింటే వాళ్ళ పేర్లతో సహా చెప్పింటున్నాం అలా. కానీ ఆ పరిస్థితి వీళ్ళకి తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది వస్తారని ఐడియా తెలీదా? వాళ్ళకు ఒక కర్రలు కట్టి, అవలేవల కర్రలు కట్టి కీ పద్ధతిలో ఒక్కరిని ఇద్దరిని పంపిస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం అందేదే కదా. 12:30 తర్వాత మాకు వద్దు, మేము ప్రసాదం ఇవ్వము, మా దగ్గర లేదు, అయిపోయిందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మేము పోము, మేము ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన బెంగళూరు నుంచి వచ్చినాము, మేము రాజమండ్రి నుంచి వచ్చినాము అని మొండికేసి అలాగే కూర్చున్నారు పాపం ఆడవాళ్ళు. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చే దాతలు లేరు. ఎక్కడ ఏ షాపుల్లో ఒక వాటర్ బాటిల్ కూడా లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందులో ఈ లోపల ఒక ఆమె పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది, వచ్చి తీసుకెళ్లారు. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ఉందని మీరే ఊహించాలి. దీనికి పరిస్థితి పోలీసు వాళ్ళ, గుడి తరపున కమిటీ నెంబర్ల, గుడి తరపున ఉండే పంతులు గారుల, ఒక చిన్న ఉత్సవాలకు జరిగేదానికే మనం ఎంతో జాగ్రత్త చేసుకొని మనుషులను పెట్టి వాళ్ళ కీ పద్ధతిలో చేసుకొని ఇలా చేస్తాం. కానీ అలా ఎవరూ లేరు. గుడి తరపున లేరు, పోలీసు వారి తరపున లేరు. మళ్ళీ ఇంత జనం, లక్షలాది మంది, ఈ మెయిన్ రోడ్ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ కీ ఆగిపోయిందంటే మీరు చూస్తూనే ఉంటారు, లైవ్లో చూపిస్తున్నారు. మళ్ళీ ఎంత జనం వచ్చింటుందని ఊహించుంటారా? బండిల్లో, 2 వీలర్లో వచ్చారు, బస్సుకు వచ్చారు, ఆటోలో వచ్చారు, ట్రాలీలో వచ్చారు. మళ్ళీ ఇంతమందికి సమాధానం ఎలా, దానికి సర్దుబాటు చేసేది ఎలా? ఒక తోపులాట లేకుండా పద్ధతిగా చేసేది ఎలా? ఒక రక్షక భటకులు వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళనే సెట్ చేసుకోవాలి కదా. మన చిలుకూరు బాలాజీ అంటే వందలాది సంవత్సరంలో నెంబర్ 1 పేరు ఉంది. ఆ పేరు చెడిపోకూడదు. మనం అందులో అనౌన్స్మెంట్ ఇచ్చాము, ఏ టైం వచ్చినా కూడా మనం ప్రసాదం ఇవ్వగలుగుతాము, ఆ నమ్మకం ఉంది అని అన్నప్పుడు ఇంకా 12:30కే క్లోజ్ చేసేసి మేము ప్రసాదం ఇవ్వడం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని గుడిలో, బయట ఉన్న వాళ్ళు కాదు, గుడిలో ఉన్న వాళ్ళు దాదాపు 500-600 మంది ఎంత నిరుత్సాహపడ్డారు. సో ఒక్క మెతుకు పడితే చాలన్న ఆడవాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క మెతుకుతోనే భగవంతుడు సంతానం ఇస్తాడన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ ఆలోచన అంతా ఇప్పుడు ఏమైంది? అది ఎవరి వల్ల? ఆ పాప పుణ్యములు ఎవరి వల్ల? అది మీరే ఆలోచించాలండి.